విగ్రహాలు మూల విరాట్ ఇలా అన్ని స్థాయిల్లోనూ మామూళ్ళు దంచేసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సాక్షిగా ఆలయ సిబ్బంది అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. ఒక హాకర్ పై దాడి వివాదంతో మరోసారి ఈ విషయం బయటపడింది. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో దందాలకు అంతు లేకుండా పోతోంది. ఎవరికి వారు 4 రాళ్లు వెనకేసుకునే యావలోనే ఉన్నారు. కొత్తగా ఓ మహిళా ఐఏఎస్ అధికారిని నియమించిన పరిస్థితుల్లో మార్పు రాలేదు. గుమ్మస్తాలు మొదలు సూపరింటెండెంట్లు ఆ పై స్థాయిలో ఉన్న అధికారులంతా ఎప్పట్లానే అవినీతిలో చేతులాడిస్తున్నారు. ఎప్పుడైనా విషయం బయటపడితే మాత్రం కింది స్థాయి సిబ్బందిని బలిపశువుల్ని చేస్తున్నారు. తాజాగా ఇంద్రకీలాద్రిపై హ్యాకర్ల వివాదం తెరమీదకొచ్చింది. దేవాలయంలో ఇష్టానుసారంగా వాటర్ బాటిల్స్ మొదలు టీ, కాఫీ, స్నాక్స్ వరకు అంతా హ్యాకర్లదే రాజ్యం. వీరికి సూపరింటెండెంట్ స్థాయి అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. ఓవైపు మామూళ్లు తీసుకుని అధికారులు హ్యాకర్లను అనుమతిస్తుంటే, మరోవైపు ఈవో ఆదేశాలు అమలు చేసేందుకు ప్రైవేట్ సెక్యూరిటీ హ్యాకర్లను బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంద్రకీలాద్రిపై ఓ హ్యాకర్పై సెక్యూరిటీ గార్డ్ దాడి చేయడం కలకలం రేపింది. వాస్తవానికి పుష్కరాలకు ముందు అప్పటి ఈవో హ్యాకర్లను తొలగించి టెండర్ల రూపంలో వ్యాపారాలు కేటాయించాలని భావించారు. అయితే ఆ తరువాత ఆయనపై బదిలీ వేటు పడింది. దీంతో మళ్లీ హ్యాకర్లు దేవస్థానంలో వ్యాపారాలు మొదలెట్టారు. రోజువారీగా వచ్చిన ఆదాయంలో అధికారులకు చేతులు తడుపుతూ తాము కూడా 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. అయితే అనుమతి లేకుండా హ్యాకర్లను కొండపైకి రానియ్యవద్దని ఈవో సూర్యకుమారి అధికారుల్ని, సెక్యూరిటీని ఆదేశించారు. అయితే కొండపై సిబ్బందంతా మామూళ్ల మత్తులో జోగుతూ అనధికార వ్యాపారాలకు ఊతమిస్తున్నారు. ఓవైపు హ్యాకర్లను రానియొద్దని ఈవో, వచ్చినా చూసి చూడనట్టు ఉండాలని అధికారులు, ఇలా కొండపై 2 రకాల ఆదేశాలు ఉండటంతో సెక్యూరిటీ గార్డులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరి ఆదేశాలను పాటించాలో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు.